రెడీనా? తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు? ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పింది ఏంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం 6 శాసనాలు ప్రకటించాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగలం, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత. పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి, వేదికమైన పెద్దల దగ్గర నుంచి, ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ 6 శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనకి ప్రజలు ముఖ్యం, వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం. అహర్నిశలు కష్టపడాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలా. తిరిగి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరిచుంటాయి. నేను మొన్నే చెప్పా, గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల పార్టీని కలవాలి, మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి, వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి. వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్న మన అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి. ఆయన వల్ల కూడా అయిపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు. మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు. ఆ క్షణంలో నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ పాట వినిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది. చాలా బాధేసింది. ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది. అక్టోబర్లో 2003 బాంబ్ బ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు. నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది. తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష జయించాను. అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వందే వందే, జై హింద్. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీ సాధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సమర్థంగా పనిచేస్తున్న బీసీ నాయకుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఈ వేదిక ముందున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకు గాను కడప ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సహాయ సహకారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ, ఆదరాభిమానం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి, అలాగే సర్కార్లో ఉన్నటువంటి ప్రజానికానికి మీ గొప్పతనాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహానాడు ద్వారా ఏవైతే మేము మా యువ నాయకులు పెట్టినటువంటి తీర్మానాలు ఉన్నాయో, ఆ తీర్మానాలని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి వారు అనేక విజయాలు సాధించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గత 40 సంవత్సరాలుగా పార్టీని తన బుధస్కంధాలపై వేసుకొని ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ రాజకీయాలను శాసించే విధంగా పార్టీ నడిపించారు. అయినా వారు ఎప్పుడు కూడా సిద్ధాంతాలపైన వారు మాట్లాడలేదు. కానీ మా భవిష్యత్ నాయకుడు, యువ నేత లోకేష్ బాబు ఏదైతే మూల సిద్ధాంతాలు ఉన్నాయో, అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి మూల సిద్ధాంతాలు ఉన్నాయో, ఆ సిద్ధాంతాలని కాలానికి అనుగుణంగా మార్పు చేస్తూ